దేశాన్ని ప్రేమించడం, ఇస్లాంని పాటించడం ఒక్కటే నమ్మే కోట్లాది మంది ముస్లింస్ లో నేను ఒకటి. మతోన్మాదానికి లొంగని నాలాంటి వాళ్ళని డబ్బుతోనో భయంతోనో లొంగ తీసుకుంటాను, లేదంటే చంపేస్తాను. ప్రతి ఒక్కడు దేనికో ఒకదానికి లొంగిపోవాలి. అందరూ మనుషులవే కదా. ప్రతి డిపార్ట్మెంట్ లో మా కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి దేశం కన్నా, బాధ్యత కన్నా మతం గొప్పది అనిపిస్తుంది. అలా అనేలా చేస్తున్నారు. బ్యూరోక్రాట్స్ ను తయారు చేసే ఐఏఎస్ సెంటర్స్ నుంచి స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్స్ వరకు అమాయకుల్ని బ్రెయిన్ వాష్ చేసి పంపిస్తున్నారు. పంజాబ్ లో డీజీ, కేరళలో జడ్జు, ఢిల్లీ యూనివర్సిటీలో లెక్చరర్లు. ఇలా బయటపడ్డ వాళ్ళు కొందరు మాత్రమే. బయట పడని వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పటికీ ఉన్నారు. ఎందుకు అని అడిగితే జిహాద్ అంటారు. మనకింత సిస్టమ్ ఉంది కదా సార్, ఎందుకు వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం? సిస్టమ్. లౌడ్ స్పీకర్ లో అజాన్ వస్తే తప్పు కాదు, హనుమాన్ చాలీసా వస్తే తప్పు అని ఆర్డర్లు ఇచ్చే అధికారులు ఎవరు? వాళ్ళెవరి కోసం పనిచేస్తున్నారు? ఫర్ దిస్ బ్లడీ సిస్టమ్. ఒక మతం వాళ్ళు తప్పు చేస్తే తప్పు కాదు, మరో మతం వాళ్ళు తప్పు చేస్తే తప్పు అనే సిస్టంలో బతుకుతున్నాం. అలాంటి సిస్టమ్ ని సాధించడంలో సక్సెస్ అయ్యాం. బ్లడీ బయాస్డ్ సిస్టమ్. మహాకవి గురజాడ అప్పారావు చెప్పినట్టు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. శత్రువు సరిహద్దులో మాత్రం యుద్ధం చేయట్లేదు, దేశం లోపల చేస్తున్నాడు. దేశద్రోహులే వాడి సైన్యం. యుద్ధం మొదలైంది, ఇక ఆగదు.